హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాం ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇదంతా కూడా చిన్న వ్లాగ్ లాగా అయితే చేసాము, చూసి చక్కగా ఎంజాయ్ చేసింది. మరి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, మా పూజ అయితే ఇలా అయిందనమాట. పిల్లలకి హాలిడే కాబట్టి అందరూ చక్కగా పూలు తెంపి చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నారు. అయితే దీపం అది పెట్టేసిన తర్వాత ఈసారి కూడా మా మమ్మీయే పానకం వడపప్పు అన్నీ కూడా మమ్మీయే చేసేస్తారు. ప్రసాదాలు అయితే నేను ఎప్పుడు చేయను. మ్యాక్సిమము ఎప్పుడైనా మొక్కు ఉంటే మటుకు 108 కానీ 21 కానీ అలాగే 51 కానీ అలా చేసినప్పుడు నేను చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న ప్రసాదాలు అన్నీ మటుకు మమ్మీ చేసి పంపించేస్తారు. సో ఆ ప్రసాదాలన్నీ దేవుడికి సమర్పించేసి చక్కగా అందరూ దండం అయితే పెట్టేసుకున్నాం. ఇంక ఈరోజు మాకు ప్రోగ్రామ్ అయితే ఉందండి. శ్రీ సీతారామ అభియాంజనేయ సేవా సంఘం వారు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్కి అయితే మేము వచ్చామన్నమాట. ఇది పాత గోపాలపట్నంలో రాముల వారి కోవిల దగ్గర ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుందన్నమాట. బయలుదేరిపోయామండి, 2 వెహికల్స్లో బయలుదేరామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గుడికి అయితే వచ్చేసాము. గుడిలో చక్కగా దర్శనం చేసుకొని పంతులు గారు బొట్ట తీస్తే అందరికీ పెట్టి ఇంకా దండం పెట్టుకొని ఇంకా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే మనకి దీపారాధన అది అవుతుంది అనమాట. అలాగే చక్కగా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇదిగోండి శంకు చక్రాలతోని అలాగా స్వామివారికి అయితే బయటికి తీసుకొస్తున్నారు. ఊరేగించి చక్కగా అక్కడ మనకి ఏదైతే మందిరం ఉందో అక్కడ ఉయ్యాల సేవ అలాగే సహస్ర దీపాలు అవి వెలిగించి ఈరోజైతే దీపారాధన అయితే ఘనంగా చేయబోతున్నారు అనమాట. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ప్రతి ఏటా అలాగే చక్కగా సాంప్రదాయంగా జరుగుతుంది. చూస్తున్నారు కదా, స్వామివారికి కొబ్బరితోని హారతి అయితే ఇస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత ఇగోండి ఇలాగా మనం ఊరేగింపు అయితే వెళ్తున్నాం. అందరం కలిసి చక్కగా రాముల వారిని స్మరించుకుంటూ దండం పెట్టుకుంటూ ఇక్కడికైతే తీసుకొచ్చేసాం అనమాట. ఇక్కడ 1000 దీపాలు అయితే ఇప్పుడు వెలిగించబోతున్నారు. ఇదిగోండి ఇక్కడ అంతా అరేంజ్ చేసేసారనమాట. ఇక్కడైతే మనకి 1000 దీపాలు అయితే వెలిగించాలి. సహస్ర దీపాలు అని అంటారు కదా, ఆ అలంకరణ కోసం ఇదంతా కూడా రెడీ చేశారు. అయితే అందరం కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని దీపాలు అయితే వెలిగించేసాము. చిన్న పెద్ద అందరం కలిపి చక్కగా దీపాలు అయితే వెలిగించాము. దీపాలు పెట్టిన తర్వాత తెర అయితే కట్టేశారండి ముందుగానే, అంటే ఎవరు చూడకూడదు కదా అని చెప్పి. ఇగోండి దీపాలన్నీ వెలిగించిన తర్వాత స్వామివారిని ఇలా వెలుగులతోని ఈ కాంతుల్లోనే స్వామివారిని చూడాలని చెప్పి ఇలా తెర అయితే తీశారు. ఇప్పుడు హారతి ఇచ్చి చక్కగా పూజ అయితే చేశారు. చక్కగా గోవింద గోవింద అనుకుంటూ అందరూ కూడా నామాలు చల్చుకొని చక్కగా దండం అయితే పెట్టేసుకున్నాం. చూస్తున్నారు కదండి, దీపాలన్నీ కూడా వెలిగించారు. ఇక్కడైతే మనకి ఉయ్యాల సేవ అయితే జరుగుతుంది. అందరం కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ స్వామివారికి ఉయ్యాల సేవ అయితే చేసుకున్నాం. అలాగే ఇక్కడ బాణసంచ కూడా చూసారా ఎంత బాగా పేల్చారో, చక్కగా ఘనంగా చేస్తారండి ప్రతి ఏటా కూడా. అలాగే మన చిన్నారులు నృత్య ప్రదర్శన ఉంది, అలాగే సంగీతం కూడా పాడతారనమాట. ఈరోజు అయితే వాళ్ళ టీచర్ రాలేదు, ఇంకా నేనే తీసుకువెళ్లాల్సి వచ్చింది. కీర్తనలు అయితే మన పిల్లలు ఆలపిస్తారనమాట. ఇంకా భక్తులందరూ కూడా వెళ్ళి ఉయ్యాల సేవ అయితే చేసుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అందరం వెళ్ళి ఉయ్యాల సేవ అయితే చేసుకున్నాం. ఇవ్వండి మన చిన్నారులు కూడా ఉయ్యాల సేవ అయితే చక్కగా చేసేసారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, కీర్తనలు అయితే ఆలపించారు, చాలా చక్కగా ఆలపించారండి. నృత్య ప్రదర్శన కూడా స్టార్ట్ అయిపోయింది. అన్నీ రాముల వారి పాటలు ఇంకా రామాయణం కోసం చాలా బాగా చేశారండి. డాన్స్ కూడా అందరూ బాగా మెచ్చుకున్నారు పిల్లల్ని. అలాగే ఈరోజు వీడియోలో ఇంకో టాపిక్ అండి, ఇదిగోండి మా పొట్టిది చూస్తున్నారా, ఆరమ్మండి కొంచెం పెద్దదైందనే చెప్పచ్చు. వారు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇది కూడా చక్కగా వెళ్ళి డ్యాన్స్ చేసింది అనమాట. అసలు రమ్మన్నా రాలేదు, పడిపోతానన్న భయం లేదు. అసలు వాళ్ళని చూసి ప్రతి ఒక్క స్టెప్ అలా యాజిటీస్గా దించేస్తుంది. ఇంకా తన ఇష్టం అనమాట. చక్కగా ఆడుతూ పాడుతూ ప్రోగ్రామ్ అయితే నీట్గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ ప్రోగ్రాంలోని ఆరమ్మ హైలైట్ అయిపోయిందండి. అందరి దృష్టి ఆరపాప మీద ఉందన్నమాట. అంత చిన్న పిల్ల ఎలా చేస్తుందో. ఇంకెక్కడ నృత్య ప్రదక్షిణ కూడా అయిపోయిందండి. చక్కగా ఏంటంటే గోవిందనామాలు తలుస్తూ అందరూ కూడా గోవిందనామాలు గట్టిగా చెప్తూ ఆ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా పిల్లలకి అయితే చిన్న గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట. అంటే వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి బుక్కు పెన్ను అయితే ప్రజెంట్ చేశారు. వాటితో పాటు 2 రైస్ బ్యాగ్స్ కూడా ప్రజెంట్ చేశారనమాట. ఇంకా ప్రోగ్రామ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ గుడిలోకి స్వామివారిని అయితే తీసుకువెళ్ళిపోతున్నారు. తిరుగు ప్రయాణం కట్టారనమాట. ఇంకా ఆ కార్యక్రమం కూడా అయిన తర్వాత మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. సో ఈరోజు వీడియో ఇదండి. సో చక్కగా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. మంచిగా కామెంట్స్ పెట్టండి, పిల్లలందరినీ మంచిగా దీవించండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.